అల్లూరు జిల్లా చింతపల్లి గిరిజన సహకార సంస్థలో జరిగిన అక్రమాలపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజులుగా చింతపల్లి జీజీసీ డివిజనల్ మేనేజర్ వెంకటేష్ ఈ అక్రమాలపై ప్రైమ్ 9 న్యూస్ ఫోకస్ పెట్టింది. ఈ అక్రమాలపై వరుస కథనాలను ప్రసారం చేసింది. ఈ కథనాలపై ఎండీ కల్పనా కుమారి డివిజనల్ మేనేజర్ స్పందించి వెంకటేష్ ను శ్రీశైలం బదిలీ చేసి విజిలెన్స్ విచారణ చేయించారు. ఈ విచారణలో అనేకమైన అక్రమాలు వెలుగు చూశాయి. డివిజనల్ మేనేజర్ వెంకటేష్ నిబంధనలకు విరుద్ధంగా రేషన్ డిపోలలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ నియామకాలు చేపట్టాడు. సంస్థలో తన భార్య పేరు మీద వాహనాలను అద్దెకు పెట్టడంతో పాటు చింతపల్లి గ్యాస్ గోడౌన్లో 3 నెలలకు 4,80,000 రూపాయలు హమాలీలకు చెల్లించినట్లుగా ఆ విచారణలో తేల్చారు అధికారులు. అలాగే విజిలెన్స్ అధికారిని ఉమాదేవి చేపట్టిన విచారణలో మరిన్ని అక్రమాలు బట్టబయలయ్యాయి. చింతపల్లి డివిజన్ ఆఫీసులో వాచ్మెన్ గా ఒకరిని, ఈశ్వరమ్మ అనే మహిళను చింతపల్లిలో ఉన్న జీసీసీ పెట్రోల్ బంక్ సూపర్వైజర్ గా నియమించినట్లుగా గుర్తించారు. అధికారికంగా నియమించుకున్న సంస్థ నుండి వాచ్మెన్ కు 10,000 రూపాయలు, సూపర్వైజర్ కు 15,000 రూపాయలను జీతాలు కూడా చెల్లించారు. దీనివలన సంస్థకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చి చర్యలు మొదలుపెట్టారు. అయితే విజిలెన్స్ విచారణలో ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాలు నిజమని నిర్ధారణ అయింది. దీంతో స్పందించిన విజిలెన్స్ అధికారులు డిఎం వెంకటేష్ కు, కొయ్యూరు బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ కు సోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొయ్యూరు బ్రాంచ్ మేనేజర్ అయితే తన సొంత నిర్ణయంతో ఏకంగా కొయ్యూరులో గల 3 రేషన్ డిపోలను బయట వ్యక్తులకే కట్టబెట్టేశాడు. ఒకవైపు నోటీసులు జారీ చేసిన జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి క్రమశిక్షణ చర్యలు కూడా ప్రారంభించారు. డివిజనల్ మేనేజర్ వెంకటేష్, కొయ్యూరు బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్ చేసిన అక్రమ నియామకాలను అధికారులే రద్దు చేసి వారి స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అద్దెకు తీసుకున్న వాహనాలకు చెల్లించిన 4 లక్షల రూపాయలను వాహన యజమాని బుక్కా భువనేశ్వరీ దేవి డిఎం వెంకటేష్ నుండి రికవరీ చేయాలని ఆదేశించారు. కాజీ పంచాయతీ నుంచి మేము ఇదిగోనండి డీలర్స్ కోసం అప్లై చేసుకున్నాము. ఈ సంవత్సరమే నెల జనవరి 19న మేము ఎగ్జామ్ రాసాము. అప్పటి నుంచి మాకు ఇంకా ఇస్తామంటారు. మాకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది. జనవరి 20న వెరిఫికేషన్ అయింది. దాన్ని సెలెక్ట్ అయ్యాము. లిస్ట్ లో నేమ్ కూడా వచ్చింది. ఇంకో మీరు సెలెక్ట్ అయ్యారు డీలర్ గా అనేసి. కానీ ఇప్పుడు దాకా మాకు విషయం తెలియట్లేదు. మళ్ళీ చాలా సార్లు పిఓ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కూడా కలిసాము, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. మా డిపోకి సంబంధించి మరి సంబంధం లేకుండా వేరే పంచాయతీ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి మాకు ఇక్కడ రైస్ అది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మాకు తెలియట్లేదు. ఈ చింతపల్లి మండలంలో కదండి, రంపచోడవరం నుంచి కూడా చాలా మంది మేము సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు కూడా సేమ్ పరిస్థితి. మరి మా సంగతి ఏంటో ప్రభుత్వం కొంచెం పట్టించుకొని మాకు ఉద్యోగ అవకాశాలు ఇది కల్పించాలి. నిరుద్యోగులమై మేము చాలా మంది ఉన్నాము. పోనీ ఇది ఆర్థిక పరంగా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇందులో మేము ఏదో మాకు కొంచెం ఆర్థికంగా మాకు సహాయంగా ఉంటారనేసి ఇందులోకి వచ్చాము. కానీ ఇప్పుడు వచ్చి మాకు ఏమీ తెలియచేయటం లేదు. వెరిఫికేషన్ లో ఇంకా ఏదో జరుగుతున్నాయి అంటున్నారు, ఏమి చేయట్లేదు. ఈ పాస్ మిషన్ కూడా మీకు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. మరి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి తెలియదు. కాబట్టి మాకు ఇదిగో దీనికి సంబంధించి కొంచెం చొరవ తీసుకొని మాకు సహాయపడగలని కోరుకుంటున్నాము. ఇక స్థానిక గ్యాస్ గోడౌన్లలో నిబంధనలకు విరుద్ధంగా హమాలీలకు చెల్లించినట్లుగా ఆయన చెబుతున్న 4,84,000 రూపాయలను డిఎం వెంకటేష్ అతని భార్య భువనేశ్వరి దేవిల నుండి రికవరీ చేయాలని ఆదేశించారు. దీనిపై ప్రస్తుత చింతపల్లి జీజీసీ డివిజనల్ మేనేజర్ సింహాచలానికి జీజీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి ఆదేశాలు జారీ చేశారు. అయితే డిఎం వెంకటేష్
కొయ్యూరు బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్లు షోకాజ్ నోటీసులు సమాధానమిచ్చిన తర్వాతే వారిద్దరిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని జీసీసీ సిబ్బంది చెబుతున్నారు.